ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 49వ శ్లోకం, అలాగే ఆ శ్లోకం యొక్క అర్థాన్ని వివరణ తెలుసుకుందామండి. ముందుగా అయితే వీడియోని చిన్న లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ శ్లోకం ద్వారా మనము ఏం అర్థం చేసుకోవాలి అంటే, బాధ, భయం, అహంకారం, మృత్యు భయం ఇవన్నీ కూడా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే పటాపంచలైపోతాయి. నువ్వు అనుకున్నటువంటి నేను స్థిరమైనది కాదు. నువ్వు చూస్తున్న ప్రపంచం స్థిరమైనది కాదు. నువ్వు భయపడుతున్నటువంటి మరణం కూడా పూర్తి సత్యం కాదు. ఇంకా వేదాలు మాయ అని, మరణ భయం అవసరం లేదని, అసలు మరణం శాశ్వతం కానటువంటి శరీరానికి అని, శాశ్వతమైన ఆత్మకు ఎప్పటికీ మరణం ఉండదు అని, ఆ ఆత్మస్వరూపమే అమ్మ అని తెలియచేస్తుంది ఈ నామం అని. సో మనలో వచ్చే ప్రతి ఆలోచన, మరణ భయం, భయాలు, సందేహాలు, భేదభావము ఇవన్నీ కూడా నిజమా లేక మాయ? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఇంకా నేను ఎవరు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ శ్లోకం అండి. 49వ శ్లోకము నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయండి. 176వ నామము నిర్వికల్ప అంటే అమ్మకు ఎటువంటి వికల్పములు లేవని అర్థమండి. ఆ తల్లికి ఎటువంటి భేదభావము, సంకల్ప వికల్పములు లేవండి. అమ్మ పరిపూర్ణ చైతన్య మూర్తి. అంటే అయితే వికల్పము అంటే ఏంటి అంటే, వికల్పము అంటే మనసులో ఏర్పడే ద్వంద్వము అని. అంటే మంచి చెడు, సుఖం దుఃఖం, మంచిని చెడుగాని, చెడుని మంచిగాని, సందేహము, భ్రాంతిని కలిగించడం, ఇంకా చెప్పాలి అంటే మనం సృష్టించుకున్న భేదము, మనం ఎంచుకొని ఎదుగుతాం. ఇవన్నీ కూడా వికల్పాలే. నిరాబాధ అంటే ఎటువంటి బాధలు వేదనలు లేవు అని అర్థం. అంటే ఎటువంటి అడ్డంకులు, బాధలు తాకలేని రూపం అమ్మది. అయితే మనకి బాధ అనేది ఎప్పుడు తెలుస్తుందండి? దేనిని బాధ అని నిర్ణయిస్తున్నాము మనము అంటే, మనకు నచ్చని పరిస్థితిని బాధ అంటున్నాము. ఈ బాధలు అనేది శరీరము, మనసుకు సంబంధించినవి. మనసు వలనే పుట్టాయి. మన అహంకారం కూడా ఒక సమస్య వచ్చింది, దానివల్ల మనకది బాధలా అనిపిస్తుంది. ఇంకొక వైపు ఇంకొకరు మనకంటే 100 రెట్లు కష్టాల్లో ఉన్నారు, ఏటి చూసినా బాధలే, అయినా సరే నవ్వుతూ జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కలిసే ఉంటాము. మరి అన్ని కష్టాలు ఉన్న మనిషి బాధపడట్లేదు ఎందుకు అంటే, నిజానికి ఈ బాధ అనేది మన నిర్ణయంలోనే ఉంటుందండి. ఇది నాకే ఎందుకు జరిగింది, నేనే ఎందుకు ఇంత బాధపడాలి అని మనసులోని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాము. అప్పుడు ఆ చిన్న సమస్య కూడా పెద్ద బాధగా మారుతుంది. ఇదంతా చెప్పాలి అంటే మనలో ఉండే అజ్ఞానమే అండి, మనల్ని కప్పివేసిన మాయ. అమ్మను నిరాబాధ అని చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. అంటే అమ్మకు బాధలు లేవు అని అంటున్నారు. మరి ఆ స్థితిని అమ్మ మనకు కలుగు చేస్తుంది ఎలా అంటే, ప్రతి సమస్యను బాధగా కాకుండా ఒక అనుభవంగా చూడగలిగితే జీవితంలో బాధ భారంగా అనిపించదు. ఏది శాశ్వతం కానే కాదు. 178వ నామము నిర్భేద అంటే భేదము లేనిది అని అర్థము. మనం చూస్తున్నటువంటి ప్రపంచము అంతా కూడా భేదాలతో నిండి ఉంటుంది. భేదము అంటే వేరుగా ఉండటం. మన ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒకదానితో ఒకటి వేరుగా ఉంటుంది. ఇదే భేదము. మనం ఈ లోకానికి ఎటువంటి భేదము లేదు. ఈ భేదాలను 3 రకాలుగా చెప్తారండి. సజాతీయ, విజాతీయ, స్మగత భేదము. అంటే ఒకే జాతికి చెందిన వాటి మధ్య తేడా. అంటే మనిషికి తేడా ఉంటుంది కదండి. ఏ మనిషి ఇంకొక మనిషిలా ఉండడు. కవల పిల్లలు తప్పింది ప్రతి ఒక్కరి మధ్యన తేడా ఉంటుంది. ఇంకా జంతువులు, మనుషులు, మళ్ళీ మనుషుల్లో స్త్రీ పురుషులు. అంతెందుకండి, మన మనుషుల్లో కూడా జాతి, మతము, స్థాయి, అందము, ఆకారము, డబ్బు ఇవన్నీ మనసు సృష్టించిన గీతనే అండి. ఇన్ని భేదాలు ఉన్నాయన్నమాట. అంతెందుకండి, మన శరీరమే చేతులు, కాళ్ళు, ముక్కు అన్ని వేరువేరుగానే కనిపిస్తాయి. ఇవన్నీ శరీరంలో ఉన్నటువంటి భేదాలు. ఇన్ని భేదాలు ఇన్ని విధాలుగా ఉంటే అమ్మకు అంతా సంపూర్ణమే. అంటే అన్ని ఒకే రకంగా కనిపిస్తాయి. అంతా పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. 179వ నామము వేదనాశిని అంటే భేదములను పోగొట్టినది అని అర్థం అండి. ఈ ప్రపంచము భేదాలతో నిండి ఉంటుంది అని ముందు నామంలో తెలుసుకుంటాం. మనకు కళ్ళతో చూస్తున్నటువంటిది, మనకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం వేరు, జంతువులకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం వేరు. ఇదంతా కూడా ఒక మాయ. ఆ మాయా ప్రపంచంలోని మనము ఉంటున్నాము. భేద భావము అనే అజ్ఞానములో మునిగిపోయాము. ఆ అజ్ఞానం ఎలాంటిది అంటే, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడటం, డబ్బు ఉన్నవానికి గౌరవం ఇవ్వటం, లేని వాణిని తక్కువగా చూడటం. ఆ భేదాలన్నింటినీ చెరిపేసి శక్తి
అమ్మకు ఉంది. అది అమ్మ. అంతటా నిండి ఉన్న అమ్మను అందరిలోనూ సమదృష్టితో చూస్తాము. అందుకే అమ్మని భేదనాశిని అని అన్నారు. 180వ నామము నిర్నాశ అంటే నాశము లేనిది అని అర్థము. ఈ ప్రపంచంలో ప్రతి దానికి అంతముంది. శరీరము, సంపద, సంబంధాలు ఇవాళ ఉన్నవి రేపు ఉండకపోవచ్చు. కాలం అంత త్వరగా మారిపోతూ ఉంటుంది. ఈ శరీరమే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటుందండి. కానీ మారనిది, మార్పు చెందనిది అమ్మ లలిత త్రిపుర సుందరి మాత్రమే, పరబ్రహ్మ స్వరూపిణి. ఇంకా తైత్తరీయ ఉపనిషత్తు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్తుంది. అంటే సత్యం, జ్ఞానం, అనంతము అనే 3 లక్షణాలే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి లలితాంబిక. తర్వాత 181వ నామము మృత్యుమదని అంటే మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది అని అర్థం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా శరీరము మారుతూనే ఉంటుంది కదా. మనిషికి పెద్ద భయం ఏమిటి అంటే మరణ భయం. ఆ మరణము అనేది ఎలా అయినా సంభవించవచ్చు. పుట్టిన జీవు మరణించక తప్పదు, చనిపోయిన వాడు జన్మించక తప్పదు. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేనే లేదు. ఎంతటి మహారాజు అయినా, కోటీశ్వరుడైనా సరే మరణించక తప్పదు. అయితే మరణం కోసం భయం దేనికి? అసలు మరణం అనేది దేనికి? శరీరానికి మాత్రమే కదండి, ఆత్మకు కాదు కదా. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. మానవుడు చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను వేసుకున్నట్లే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. తర్వాత 182వ నామము నిష్క్రియ అంటే ఎటువంటి క్రియలు లేనిది అని అర్థం అండి. అసలు క్రియ అంటే చేయటము, మార్పు, ప్రయత్నం, కదలిక. ఆకలి ఉంటే తినే క్రియ, ఏదైనా తెలియకపోతే నేర్చుకునే క్రియ, దూరంగా ఉంటే దగ్గరయ్యే క్రియ. అంటే అసంపూర్ణత ఉన్నప్పుడు క్రియ వస్తుంది. ఇందులో మళ్ళీ చేయవలసిన క్రియ, చేయకూడని క్రియలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు చేయవలసిన వాటిని చేయడం వల్ల మంచి జరిగితే, చేయకూడని వాటిని చేయడం వల్ల చెడు జరుగుతుంది. కానీ మన అమ్మ కోసం తెలుసుకుంటున్నాం కదా. అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి కదా, సంపూర్ణము, నిత్యము, మార్పు లేనిది అని అర్థము. ఏది కావాలని లేదు అమ్మకి, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఏమీ పొందాలని కూడా లేదు. ఎందుకంటే అంతా ఆమె కదా. ఈ నామంలో ఏమని చెప్తున్నారు? ఎటువంటి క్రియలు లేనిది అమ్మ అని. నిజానికి అమ్మ ఏ పని చేయనట్టే కనిపించినా అన్ని పనులు అన్ని అమ్మ ద్వారానే జరుగుతాయి. ఈ విశ్వంలో ప్రతి కదలిక, ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన అన్ని ఆ తల్లి ద్వారానే జరుగుతున్నాయి. అంటే జగత్తులో జరిగే అన్ని క్రియలు ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. తర్వాత నామము నిష్పరిగ్రహ అంటే స్వీకరణ పరిజనాదులు లేనిది అని అర్థము. ఇచ్చుటయే కాని పుచ్చుకొనుట తెలియనిది అని అర్థము. తనకంటే ఏ పరివారము లేని నిర్గుణ స్వరూపము లలితాంబిక. అయితే మనుషుల సహజ స్వభావం ఏమిటి? ఏదైనా వస్తువు వస్తే వెంటనే ఇది నాది అని అనుకుంటాం కదా. సంపద, సంబంధాలు, స్థానము ఇవన్నిటినీ కూడా మనం పట్టుకొని ఉంచుకోవాలి అనుకుంటాం. ఇది మనిషి యొక్క లక్షణం, సహజ స్వభావము. అంతేనా? నాకు ఏది అవసరం లేదు అని చెప్పినా సరే కూడా లోపల కోరికలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ తల్లియే ఈ సృష్టి మొత్తానికి కూడా ఆధారము అయినప్పటికీ ఏది తనదిగా తీసుకోదు అమ్మ. అందుకే అమ్మని నిష్పరిగ్రహ అని అన్నారు వసిన్యాది. సో చూసారు కదండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.